చిన్న రోడ్లు అన్ని పేదోళ్ళు అడ్డలండి. ఎప్పుడో తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఎప్పుడో ఇతర రాష్ట్రాల్లో కడుబీదరికంలో ఉండి హైదరాబాద్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు కట్టుకున్న ఇల్లు చూస్తుంటే ఎక్కడ కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండదు. ఎక్కడ నేను మొత్తం ఇల్లు చూస్తున్నా, ఎంట్రన్స్ లో ఉండేటువంటి దర్వాజా తప్ప వెనుక ఒక కిటికీ లేదు, ఇటుపక్క కిట్టుకుండా అటుపక్క కిట్టు ఉండదు. మొత్తం మూడు దిక్కుల మూసే ఉంటుంది, ఒక దిక్కు మాత్రమే బయటకు ఉంటుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న ఇంట్లో చిన్న 40 గజాలు 60 గజాలు 80 గజాల ఇళ్లలో 6 మంది 7 మంది జీవనం కొనసాగించారు. నేను అనుకున్నా జూబ్లీ హిల్స్ అంటే చాలా రిచెస్ట్ ప్లేస్ అని చెప్పాను. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లేదు, బంజారాయిల్ జూబ్లీ హిల్స్ అనుకుంటారు చూస్తే. అంత మందికి నేను ఇట్లా అంటే జూబ్లీ హిల్స్ అంటే నేను రిచెస్ట్ ప్లేస్ అనుకున్నా, కానీ జూబ్లీ హిల్స్ అంటే ఈ రహమత్ నగర్, ఈ బోరబండ, ఇట్లాంటి పేదోళ్ళు అడ్డాన్ని మాత్రం 90% పేదోళ్ళు అడ్డాన్ని మాత్రం మొట్టమొదటిసారి యూసఫ్ కూడా షేక్పేట అంతా పేదవాళ్ళు అడ్డారు. అందుకనే మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ముస్లింలు మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడానికి మరి బీజేపీ ఏ విధంగా ప్రయత్నిస్తుంది? జనరల్ గా ప్రజలు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు అమాయకులు కాదు. మనం అనుకున్నట్టుగా వాళ్ళు పేపర్ చదువుతారా లేదా, టీవీ చూస్తారా లేదా అన్నీ గమనిస్తారు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్ణయించుకుంటారు. హైదరాబాద్ ఓటర్లు వీళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఎందుకంటే పేపర్ వస్తుందో లేదో, టీవీ వాళ్ళ ఇంట్లో ఉండదో లేదో, ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉండే క్షణం చూస్తూనే ఉంటారు ఎవరు ఏంది అనేది. అందుకని చాలా ఎడ్యుకేట్ అయిపోయాడు తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఉండవు. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇక అధికార పార్టీ 20 నెలలు అవుతుంది మమ్మల్ని వంచింది తప్ప, మోసగించింది తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అబ్బో వీళ్ళ మళ్ళా అనేటువంటి భావన అయితే ఉంది. అయితే ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందా? 20 నెలల్లోనే వచ్చిందా వ్యతిరేకత? వచ్చింది. 20 నెలలు కదా, 6 నెలల్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 6 నెలలు వస్తే మరి వాళ్ళకి మీకేనా ఎంపీ సీట్లు వచ్చాయి? అందుకే కదా కంటోన్మెంట్ లో మీ కంటోన్మెంట్ లో వాళ్ళు గెలిచారు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ. జనరల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్ అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంటుంది అనేక కారణాల వల్ల. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం ఉండే, జిల్లా పరిషత్ మొత్తమే గెలుచుకుందాం. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టగలిగిందా, గెలవగలిగినా మీరు చెప్పండి. అంటే దుబ్బాక నుంచి స్టార్ట్ అయింది, దుబ్బాక, హుజురాబాద్, మునుగోళ్ళేమో దగ్గర దాకా వచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రేరుగా కొద్ది అంటే ఎప్పుడు మొదలైంది 2018లో సంపూర్ణమైన మెజార్టీ కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా 90 సీట్లు ఇచ్చింది. 85+2 90 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం చీల్చి మెర్జీ చేసుకున్న తర్వాత 4 నెలల పాటు 5 నెలల పాటు క్యాబినెటే లేకుండా మొత్తం చక్రవర్తి లాగా రాజులాగా ఆయన ఒక్కడే మొత్తం రాష్ట్రానికి అధిపతిలాగా నడిపిన తర్వాత ప్రజల్లో ఒక ఏవగింపు మొదలైంది. అప్పటి నుంచే కదా భరత్ గారు. కానీ దబాయింపులు, అధికార దుర్వినియోగం, పైసల వల్ల కొంత అక్కడక్కడ గెలవచ్చు. కానీ ఎప్పుడెప్పుడైతే ఈ కొంచెం పట్టు దొరికిందో ప్రజలకి, దుబ్బాకలో గీడెవరు గెలుతారు అనుకుంటారు. ఈ దుబ్బాకలకి బీజేపీ ఎక్కడికి ఇక్కడ ఎవరు గెలుస్తారు, కొట్టి గెలిచి వచ్చింది. దాని తర్వాత కనివిప్పు కలిగింది. ఆ దెబ్బ మళ్ళీ మీరు ఎవరు ప్రచారంకి వెళ్ళే కదా? మీరు నేను అప్పుడు బీజేపీ లేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ మీరు బీఆర్ఎస్ లో ప్రచారం ఓన్లీ హరీష్ రావు మెదక్ జిల్లా వరకే తీసుకున్నారు, ఎవరు పోలేదు. కేటీఆర్ కూడా పోలేదు. మీ హుజురాబాద్ కూడా కేటీఆర్ రాలేదు. వచ్చింది ఎందుకు అందరు వచ్చారు. అక్కడ ప్రచారంకి వచ్చాడా? ఎన్ని చేయాలో కానీ చేసిండండి. హుజురాబాద్ ఒక ప్రయోగశాల, బీఆర్ఎస్ పార్టీకి తన శక్తిని అంతా వాడుకుని ఒక ప్రయోగశాలగా మారిపోయింది. అంటే హుజురాబాద్ తర్వాత ఈటల అన్న వ్యక్తి తెలంగాణలో ఒక అత్యంత బలమైన రాజకీయ నేతగా ప్రొజెక్ట్ అయినారు. ఇవాళ 2021 నవంబర్ అనుకుంటా కదా, 21 నవంబర్ 21 కదా, 21 నవంబర్ కదా, ఎగ్జాక్ట్ గా 4 సంవత్సరాల తర్వాత 2వ తారీఖు కాబోయే ముఖ్యమంత్రి ఈటల అన్న విధంగా అయింది, ప్రొజెక్ట్ అయింది. 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఈటల ముఖ్యమంత్రి కాలేదు, ఎదురు దెబ్బలు తెలిగాయి. గజ్వేల్లో ఓడిపోయినారు, తర్వాత హుజురాబాద్లో 7 సార్లు గెలిచిన దగ్గర ఓడిపోయినారు. మళ్ళా తర్వాత 6 నెలలకే ప్రజలు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిపించారు. మంచి ఓట్లు, 3 లక్షల ఓట్ల దగ్గర ఓట్ల మెజార్టీ గెలిపించారు. సో 4 సంవత్సరాల క్రితం దాదాపు తెలంగాణ రాష్ట్రానికి
ఈటెల ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఈటెలనో లేదా బండి సంజయ్ ఎవరో అని అనుకున్నారు, అరవిందో అని అనుకునే స్థాయి నుంచి ఈ 4 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే మీరేమైనా తప్పు మార్గం తీసుకున్నారని ఏమైనా అనిపించిందా? ఏం తప్పుడు మార్గం ఉండదు. రాజకీయాలు అన్నప్పుడు ఇవన్నీ ఎత్తుపలాలు ఉంటాయి. ఇట్లా కరువు ఇట్లా చక్కగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కరువు ఎప్పుడు కూడా కిందికి మీదకి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే గెలుపు అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. నేను 7 సార్లు గెలిచిన, ఎప్పుడు రివ్యూ లేదు, గెలిచినాం. ఒక్కసారి ఓడిపోయినాం, ఆలోచించుకున్నాం. డెఫినెట్గా వేర్ వీఆర్, వాట్ వీఆర్ ఆలోచించుకున్నాం. ఆ ఓటమి మళ్ళీ పురోగమించడానికి పనికి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. డెఫినెట్గా కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయడం తప్ప అని అట్లా అనుకుంటున్నాను. ఎందుకు తప్పు? నాకు కసి తీరింది. ఓడిపోతామా గెలుతామా కాదు, నాకు కసి ఉంది కాబట్టి కసి కోసం పోటీ చేసిన. నేను గెలుతానా ఓడుతానా తర్వాత విషయం. అంటే కసి ఎట్లా తిరిగింది? ఆయనే గెలిచారు కదా. గెలితే కానీ పోటీ చేసిన కదా నేను. ఓకే, పోటీ చేసి గజ్వేల్ లాంటి ప్రాంతంలో ఆయన పెద్ద మొత్తం సామ్రాజ్యంలో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసి కేసీఆర్కి ఎదురులేని జాగల 70,000 ఓట్లు వచ్చినాయి. 67,000 ఓట్లు 70,000 ఓట్లు వచ్చినాయండి. పట్టిగా పోయి ఆడ నామినేషన్ వేసి కొద్ది రోజులు ప్రచారం చేస్తే నాకు వచ్చిన ఓట్లు 70,000 తక్కువ వచ్చినాయా? కానీ మీ హుజురాబాద్ లో ఓడిపోయినారు కదా, పోయినా మరి ఆదరించిన హుజురాబాద్ 20 సంవత్సరాల పాటు. వాళ్ళకు ఎక్కడో కోపం వచ్చింది వాళ్ళకు. మావాడు ఇంత కష్టకాలంలో గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోతాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్ అన్ని ప్లానాలు వేసిండు. సక్సెస్ అయిండు ఆయన. కేసీఆర్ అంటూ వేసిన దాంట్లో సక్సెస్ అయిండు. కానీ మరి మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ నుంచి దూరం వచ్చారు కదా మల్కాజ్గిరి పార్లమెంటు. తెలంగాణలో ఈటల ఆయన అంటాడు గీ హుజురాబాదు, గీ హుస్నాబాదు, గీ మల్కాజ్గిరి ఉండదు. తెలంగాణ లీడరు గుర్తుపెట్టుకో. ఈటల ఆయన అంటాడు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఒక ప్రాంతానికి పరిమితం కావు, మేము మొత్తం తెలంగాణ పరిమితం పెట్టాం. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి రూరల్ లీడర్ ఇప్పుడు అర్బన్ లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ అయినారా? ఇక్కడ 7 సార్లు గెలిచింది కూడా హుజురాబాద్, గెలిచిన కార్యక్షేత్రం. మల్కాజ్గిరి ఈజ్ టోటల్ అర్బన్. అంతకుముందు పక్కా తెలంగాణ ఓటర్. ఇక్కడ మీకు ఆంధ్ర ఓటర్ ఉంటాడు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ప్రతి పల్లె తెలుసు. పల్లెల మనుషులు కూడా మీరు గుర్తుపడతారు, సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా, ఏ పార్టీ అయినా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కానీ ఇప్పుడు మీకు అర్బన్ లీడర్, అర్బన్ వచ్చింది. అర్బన్ లో నార్త్ ఇండియన్ ఓటరు, ఆంధ్ర ఓటరు, వాళ్ళందరూ అడాప్ట్, అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక మాట చెప్పన్నా, నన్ను ఒక అర్బన్ లీడర్ అనో లేకపోతే రూరల్ లీడర్ అనో నన్ను అనొచ్చా? అంటే నేను చదువుకుందంతా హైదరాబాద్ లో. నా స్కూల్ అప్పటి నుంచి హైదరాబాద్ చదువుకున్నా, గుర్తుపెట్టుకో. నేను 10 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వ హాస్టల్లో ఉండి స్కాలర్షిప్ తో చదువుకున్నాను అని చెప్పి 100 సార్లు చెప్పినాం. ఓ 10 ఏళ్ళు చాలా యాక్టివ్ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. నేను 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ తిరగని గల్లీ ఉండదు హైదరాబాద్ లో. 10 ఏళ్ళు ఉన్నాను నేను మొత్తం ఉద్యమాలు. నాది కేశవ హై స్కూల్. కేశవ స్కూల్ అంటే మీరు మరి కేశవ అంటే రైట్ బ్యాక్గ్రౌండ్, అది యాక్చువల్లీ సంఘ సమితి స్కూల్ రైట్ బ్యాక్గ్రౌండ్ అయినా హాస్టల్లో ఉన్నప్పుడు ఆకలి కేకల మీద అప్పుడు పోరాటం చేయాల్సి వచ్చింది కాబట్టి ఉద్యమాల బాట పట్టాలి. అట్లా నేను ఆలయ కాలేజ్ చదువుకున్నాను, సైబర్ సైన్స్ కాలేజ్ చదువుకున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. రెండు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. పీడిఎస్ అంటే లెఫ్ట్, కేశవ్ మెమోరియల్ స్కూల్ అంటే రైట్ కదా. ఒకటి. రెండవది ఏంటంటే భరత్ గారు, నేను రూరల్ ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తిరగని ప్రాంతం ఉందా? తిరగని జిల్లా ఉంటుందా చెప్పండి? తిరగని ఊరు ఉంటుందా? అందుకనే మమ్మల్ని అర్బనా రూరల్ మంత్రిగా పనిచేస్తుంది. అర్బన్ అంటే ఏదో తెలుసు, రూరల్ అంటే ఏదో తెలుసు. అందువల్ల మాలాంటి వాళ్ళకు అన్ని ప్రాంతాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ 90% అవగాహన అయితే ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారా అక్కడి నుంచి ఇక్కడికి? ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు. అంటే అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. అన్ని బాధలు ఒకటే, పేదల బాధలు అంతా ఒకటే ఉంటాయి. గదే పెన్షన్ బాధ, గదే ఇంటి లేని బాధ, గదే ఇళ్ల జాగా బాధ, గదే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేని బాధ, ఉపాధి బాధ, పేదరికం బాధ. కాకపోతే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికానికంటే కూడా అర్బన్ ప్రాంతంలో పేదరికం చాలా డేంజరస్ ఉంటుంది. ఇంకా కనీసం అక్కడ పేదరికం ఉన్నా, గుడిసెల్లో ఉన్నా కూడా మంచి నీళ్ళు దొరుకుతాయి, మంచి గాలి దొరుకుతుంది,
సీజన్లో మంచి పళ్ళు దొరుకుతాయి, కానీ అర్బన్లో ఉండే పేదలకు మంచి గాలి దొరకదు,